ఏలూరు జిల్లాలో ఎంతో చరిత్ర కలిగిన రెడ్ క్రాస్ సంస్థను భ్రష్టు పట్టించేలా మాజీ జిల్లా చైర్మన్ మామిలపల్లి జయప్రకాష్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జాలా బాలాజీ మాట్లాడారు. కరోనా సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గా ఉన్న జయప్రకాష్ 1400 కోట్లకు పైగా అవినీతి చేశారని, దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే కోట్లాది రూపాయల కుంభకోణాలు బయటపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే అక్రమాలు చేసిన జేపీని వెంటనే. అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శిని ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ లోగడ ప్రెసిడెంట్ అయిన జేపీ గారి మీద విచారణ చేయాలని కలెక్టరేట్ కి వచ్చాం. ఆయన అనేక అక్రమాలు చేయడమే కాకుండా రెడ్ క్రాస్ సొసైటీ సొమ్ముని 1400 కోట్ల రూపాయలు దోచేశారు. లోగడ ఎమ్మెల్యే గారు ఈయన కలిసి, అలాగే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కరోనా కిట్ల పైన, కరోనా మీద వచ్చిన మందులు, ఇంజక్షన్లు కూడా అధిక రేట్లకు అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నారు. పేద ప్రజలకు ఇవ్వాల్సిన భోజనాన్ని కూడా 20 రూపాయల భోజనాన్ని 120 రూపాయలు వసూలు చేసి ఈ జిల్లా కాక ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అది ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వాలంటీర్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరితో భూదండలాగా ఈ కరోనా దండా చేశారు. అలాగే కరోనాలో అనేక మంది సంస్థల దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక టీమ్ ని తయారు చేసి దండా ప్రకటించడానికి ఎన్నో కోట్లు దోచేశారు. అలాగే కరోనాలో కిట్లు కూడా ఒక లక్ష్మారిపేటలో గొడవల్లో దోచేసి అన్ని అధిక రేట్లకు అమ్ముకుంటమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. పేదవాడికి అందాల్సిన చిరంజీవులైనా కరోనా కిట్లైనా ఇవన్నీ దోచేసుకుని అమ్మేస్తున్నారు. ఇదేంటో రాయవండి. ఆరోగ్య శాఖ మినిస్టర్ అనారోగ్య శాఖ మినిస్టర్ అయిపోయాడు. ప్రజలందరినీ పేద ప్రజలందరినీ మృతులకి చావు కారణం ఆలనాని గారు అని చెప్పి మేము తొక్కేస్తాం. ఈ ఇద్దరు కలిసి ఏలూరు దోచేశారు. ఒక హాస్పిటల్ కట్ల ఒక పేషెంట్ కి ఏ విధమైన ఫుడ్ కూడా ఇవ్వకుండా అనేక అక్రమాలు చేశారు. దీనికి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి తగ్గ విచారణ చేయాలని కోరుకుంటాం. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా కలిసి లోక్సత్తాలో కలిసి ఈ 1400 కోట్లు బయట బండారం బయట పెడతాం. అలాగే పేద ప్రజలకు అందాల్సిన రెడ్ క్రాస్ కి ఎంతో ప్రపంచ వ్యాప్తిగా ఉన్న రెడ్ క్రాస్ ని కూడా రెడ్ కార్పొరేట్ దోసేశారు. వీళ్ళందరూ 100 కోట్లు దోసేశారు. అసలు అవినీతిమయం అంటే వీళ్ళు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కల్పించుకుంటే గానీ ఈయన తీయడానికి అంత హక్కు లేకుండా చేశారంటే ఎంతవరకు దోసేశారో. ఈ ఆరోగ్య శాఖ మినిస్టర్ కూడా ఈ జేపీ గారిని కూడా మేము అంబేద్కర్ యువజన సంఘం